స్తుతి I praise God for this opportunity. ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. A unworthy a person like me, God made me worthy to stand before His presence to preach the gospel. అయోగ్యుడనైన నేను యోగ్యత కలిగి మీ ముందు నిలబడడానికి నన్ను యోగ్యునిగా చేసిన ప్రభువుకు స్తోత్రాలు. The mighty power of Jesus Christ, the precious blood of Jesus, which cleansed me, has made me to be able to preach the gospel. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తి, ఆయన రక్తము నన్ను మీ ముందు నిలబడే సామర్థ్యాన్ని అవి నాకు అనుగ్రహించాయి. This morning I want to greet each one of you in the precious name of our Lord and Savior Jesus Christ. మీలో ఇక్కడ చేరిన అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అభినందిస్తూ ఉన్నాను. Today you are looking at me. ఈ రోజు మీరు నన్ను చూస్తున్నారు. I am able to look at you. నేను మిమ్మల్ని చూడగలుగుతున్నాను. And we have an additional gift of God. మనకు దేవుడు అనుగ్రహించిన అదనపు వరం ఒకటి ఉంది. It is the inner eyes by which we are able to see the glory of God. ఆ ఆంతరంగికమైన దృష్టి, అంతర్దృష్టి అనే సామర్థ్యం వలన ప్రభువుని మనం చూడగలుగుతున్నాం. Many people outside this assembly, they are sighted, they see, but they are unable to see the love of God. ఈ ప్రాంగణానికి బయట ఉన్నవారు భౌతిక నేత్రాలతో చూడగలరు కానీ దేవుని యొక్క ఆంతరంగికమైన దృష్టి వారికి లేనందువలన దేవుని మహిమను వారు చూడలేరు. We can call them as they are outside the fold. వారు మందకు వెలుపలి వారు అని మనం ఎరుగుతాం. It's not because of our seeing, but because of our faith. The eyes of believing, the inner eyes, we believed, we accepted Jesus Christ, we are inside the fold. అది మనం చూడగలిగేదానికి కారణం ఏంటంటే ప్రభువు మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన అంతర్దృష్టి, దాని వలన మనం ఆయనను చూడగలుగుతున్నాం. There is another group of people. మరొక ప్రజా సమూహం ఉంది. Around 4.30 crore of visually challenged people in our country. మన దేశంలో ఇంచుమించుగా 4,30,00,000 మంది దృష్టి మాంద్యం కలిగిన వారు ఉన్నారు. That is the 2011 census. అది 2011 జనాభా లెక్కలను అనుసరించిన సంగతి అది. After there is no census at all. ఆ తర్వాత వారి లెక్కలు గణించబడలేదు. But the government has every data with it. కానీ ప్రభుత్వం దగ్గర దానికి సంబంధించిన సమాచారం అంతా ఉంది. By our Google search itself, government has collected data how many different kind of people we are. ఈ గూగుల్ సెర్చ్ను ఉపయోగించి ప్రభుత్వం ఎన్ని రకాల ప్రజలు ఉన్నారో అనే దాన్ని వారు ఆ సమాచారాన్ని సమకూర్చి పెట్టుకున్నారు. The government census is 3.5% Christians. ప్రభుత్వ లెక్కలను అనుసరించి 3.5% మంది క్రైస్తవులు అని వారు అంచనా. From a IIT person, data science person in IIT Chennai, he said Google said in India there are so much of Christians who are searching the word of God in the Bible, in the Google. ప్రభుత్వ లెక్కలు అలా ఉంటే CEO, గూగుల్కి CEO అయిన ఆయన గూగుల్లో సెర్చ్ చేసే దాన్ని బట్టి భారతదేశంలో చాలా ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నట్లు ఆయన చెప్తున్నారు. Because it is a political thing, government norms, they cannot declare so many people. ఒకవేళ వారి లెక్కలు ఉన్నదున్నట్లుగా చెబితే ప్రభుత్వానికి ఒకవేళ అది ఉనికికి అపాయం కావచ్చు, అందుకే అది చెప్పలేకపోతున్నారు. That is not my message today. I want to talk little about the blind people and I will go to the word. అది నా సందేశం కాదు, కానీ నేను గుడ్డివారి విషయంలో కొన్ని సంగతులు మీతో పంచుకోబోతున్నాను. Mission to the blind is a missionary movement. మిషన్ టు ద బ్లైండ్ అనేది ఒక మిషనరీ సేవా పరిచర్య. Started in the year 1992. 1992లో దీని ఆరంభం. The vision of this mission is ఈ మిషన్ యొక్క దర్శనం ఏంటంటే bringing the visually challenged people into the mainstream of the church and the society.
ఎవరైతే దృష్టి మాంద్యం కలిగిన వారిగా ఉన్నారో, దృష్టి లోపం కలిగిన వారిగా ఉన్నారో వారిని చేరుకొని వారిని సంఘానికి, సమాజానికి అందుబాటులోనికి తేవడం. Okay, it is bringing them into the mainstream. It's not just attending the assembly and going back. To bring them into the mainstream, they should be the active part of the church and the society. ఏదో మందిరానికి వచ్చి వెళ్ళడం, ఉన్నాం కాబట్టి బ్రతకటం అన్నట్లు కాకుండా సంఘములోనికి 10 మందికి కనబడేలాగా, 10 మంది ఎదుట వారి వరాలను వాడుకునేలాగా, సంఘములోనే కాదు సమాజంలో కూడా వారు అలాగా జీవించేలాగా సహాయపడడం. God says, Exodus 4:11, God says, it is I who created the visually challenged people. నిర్గమకాండం 4:11లో ప్రభువు ఇలా చెప్పాడు, గుడ్డివాడను నేనే కలగజేశాను అని. It is I. God says he is taking responsibility that I created. ప్రభు నేను గుడ్డివాడిని కలగజేశాను అని బాధ్యత ఆయన మీద వేసుకున్నాడు. Isaiah 42:16 says, I will lead the blind people. యెషయా గ్రంథం 42:16లో గుడ్డివారిని నేను నడిపిస్తాను అని వాగ్దానం కూడా చేశాడు. I create and I lead them. సృష్టించిన వాడను నేనే, నడిపించేవాడను కూడా నేనే. John 9:3 says, they are created so that the works of God will be displayed through them. యోహాను సువార్త 9:3 ప్రకారం వారు సృష్టించబడిన కారణం ఏంటంటే ప్రభు యొక్క కార్యం వారి యందు వారి ద్వారా ప్రత్యక్షపరచబడినట్లు. Understand that they have been created by God, accepting that they are created by God. ఈ సంగతులు ప్రభు ద్వారా వారు సృష్టించబడ్డారని, ప్రభు ద్వారా నడిపించబడతారని, ప్రభు ద్వారా వారి కార్యాలు ప్రచురం చేయబడతాయి అన్న సంగతి మనం గ్రహిస్తే, సో we have to understand and accept, we should share the good news to these people. ఈ సంగతి గనక మనకు అర్థమైతే ఈ శుభవార్తను వారి వరకు మనం తీసుకెళ్ళగలం. 113 full time missionaries, వీరి మధ్య 113 మంది పూర్తికాల మిషనరీలు ఉన్నారు. 38 of them are visually challenged. 113 మందిలో 38 మంది కళ్ళు లేని వాళ్ళే. Last Wednesday we got 9 new missionaries. They are under the training in Chennai. పోయిన వారంలో మేము 9 మందిని నియమించడం జరిగింది. వారికి ఇప్పుడు చెన్నైలో శిక్షణ క్రింద వాళ్ళు ఉన్నారు. With this training we are able to access into Gujarat and also in Sikkim. వీరికి శిక్షణ ఇచ్చి గుజరాత్లోకి, సిక్కింలోకి మిషనరీలుగా పంపబోతున్నాం. So we praise God for these people and you continue to pray for these missionaries. ఈ వీరి గురించి ప్రభువును స్తుతిస్తున్నాం. ఈ పరిచర్య గురించి మీరు ప్రార్థించాలని కోరుతున్నాను. Visually challenged people are seen everywhere. ఈ దృష్టి మాంద్యం కలిగిన వారు, లోపం కలిగిన వారు ప్రతి స్థలంలో మనకు తటస్థపడుతూనే ఉంటారు. Many people are found begging in the streets. కొంతమంది వీధుల్లో అడుక్కుంటూ ఉంటారు. There are major group of people who are in good profession. కొంతమంది వారిలో ఎక్కువ మంది గౌరవప్రదమైన ఉద్యోగాలలో, వృత్తులలో ఉన్నవారు కూడా ఉన్నారు. Professors, teachers, advocates, government servants, bank officers. There are many kind of employees. ఆఫీసర్లు, టీచర్లు, గవర్నమెంట్ సర్వెంట్లు, లాయర్లు ఇలాంటి వారు ఉన్నారు. See, these people should be in the mainstream of the church. వీరు సంఘములో ప్రధాన ద్వారములో, ప్రధాన మార్గములో, విధానములోనికి రావాలి. So that is the vision of this organization. We are sharing the good news, discipling them, developing leaders and bring them into the mainstream of the church and the society. వారి మధ్య మేము చేసే పరిచర్యకు కారణం అదే. వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్ది సంఘములో ప్రధానమైన ఆ విధానములోనికి, పరిచర్యలోనికి వారిని తీసుకొని రావడం. If they should be in the mainstream of the church, they should be guided by the word of God. అది సంఘములోనికి వారు తీసుకొని రాబడాలంటే వారు శిక్షణ, తర్బీతి ఇవ్వబడాలి. వారు శిష్యత్వంలోనికి రావాలి. శిక్షణ కింద వారు ఉండాలి. We say many times అయ్యో పాపం. No, we say అయ్యో పాపం. చాలా సార్లు మనం అయ్యో పాపం అని అంటుంటాం. Okay, when Vijayaraj was singing, how many of you felt sympathy for him? I don't know. విజయరాజు పాట పాడుతూ ఉండగా ఆయన పట్ల ఎంతమంది మీరు జాలి పడ్డారో నాకు తెలీదు. He may be a blind person, but he is a believer in Christ.
ఆయన గుడ్డివాడైతే కావచ్చు, కానీ అతడు విశ్వాసి ప్రభువులో. As a member of a brethren assembly, see, we should not have a sympathy, but we should have an empathy towards the visually challenged people. మనము ఈ బ్రదరన్ సంఘములో ఉన్నాం కాబట్టి మనము వారి పట్ల కేవలం సానుభూతి మాత్రమే కాదు, కానీ వారి పట్ల బాధ్యతతో కూడిన సానుభూతి కలిగిన వారమే ఉండాలి. We should be seeking for the deliverance. The inner eyes should be open for this visually challenged people. వారికి ఈ భౌతిక నేత్రాలు మాత్రమే కాక ఆంతరంగిక నేత్రాలు తెరవబడేలాగున వారి కొరకు మనం ప్రార్థించాలి. Your prayers, your approach, your help should help a visually challenged person so that his inner eyes will open and he will see the glory of God. మీ ప్రార్థనలు, మీ ప్రోత్సాహం, మీ సహాయం ఇవన్నీ ఆ దృష్టిలోపం కలిగిన వారిని చేరుకొని వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి సహాయపడుతుంది. One of our visually challenged person went to a church. They said, "Ayyo papam." ఒక దృష్టి మాంద్యం కలిగిన వ్యక్తి గురుడివాడు చర్చికి వెళ్తే ఒక మందిరానికి అయ్యో పాపం అన్నారు. And he said, "You are papam," he said. అప్పుడు వాళ్ళతో ఆయన అన్నాడు, నేను అయ్యో పాపం కాదు, మీరే పాపం అన్నాడంట. He said, "I am blind by physical. I am physically blind, but I am spiritually, I am a sighted," he said. ఆయన చెప్పిన మాట, నేను భౌతికంగా గుడ్డివాడిని కానీ ఆంతరంగికంగా దృష్టి కలిగిన వాడిని అని ఆయన అన్నాడు. So we have our prayer letters. You can receive, read about this mission, and you can start praying and support this ministry. మా దగ్గర ప్రేయర్ లెటర్ ఉంది, ఆ మిషన్ గురించింది, చదవండి, దీనికి ప్రోత్సహించండి, సహాయపడండి. We need lots of young people to work with us in cross cultural areas. ఆయా స్థలాలలో విభిన్న సంస్కృతి కలవారి మధ్య పని చేయడానికి యవనస్తులు కూడా మాకు అవసరం. Even in Andhra and Telangana we need lots of missionaries. ఆంధ్ర తెలంగాణలో కూడా అనేక మంది మిషనరీలు మాకు అవసరం. In Vijayawada, Ashok is the missionary and we need some more people to work in this area. అశోక్ లాంటి వాళ్ళు, విజయవాడలో పనిచేస్తున్న లాంటి వాళ్ళు మరికొద్ది మంది అవసరం. So kindly pray for this. దీని కొరకు దయచేసి ప్రార్థించండి. 3 things we are asking you. 3 విషయాలు మేము మిమ్మల్ని అడుగుతున్నాం. First, your prayer. మొదటిది మీ ప్రార్థన. So whenever you stand before a mirror, మీరు అద్దం ముందు నిలబడిన ప్రతిసారి first praise God for the vision. మొదటిగా అద్దం చూసుకోవడానికి కళ్ళు ఇచ్చిన దేవుణ్ణి స్తుతించండి. Second, pray for the visually challenged people. రెండవదిగా మీకున్న కళ్ళు ఎవరికైతే లేవో గురుడి వారి కొరకై ప్రార్థించండి. Third, try to meet these people and help them for the salvation. ఈ ప్రజలను కలుసుకోవడానికి, రక్షణతో నడిపించడానికి మీరు ప్రయత్నం చేయండి. The life of visually challenged people are not very easy. It's very difficult. At the same time, they are away from Christ. ఈ గురుడి వారి మధ్య పరిచర్య అంత సులభమైంది కాదు, వారిని చేరుకోవడం సులభమైంది కాదు. వారు క్రీస్తుకు దూరంగా ఉన్నారు. They have to come closer to God. వారు ప్రభువుకు సమీపంగా రావాలి. The devil has blinded their inner eyes. కొంతమందిలో వీరిలో భౌతిక నేత్రాలతో పాటు ఆంతరంగిక నేత్రాలు కూడా సాతానుడు గుడ్డితనం కలగజేశారు. So they should be delivered from that. వారు ఆ స్థితిలో నుంచి విడిపించబడాలి. And your prayer will help us to deliver them from that. వారు ఆ స్థితిలో నుంచి విడిపించబడడానికి మీ ప్రార్థనలు సహాయపడతాయి. Then you can participate by the way of prayers and also the way of support, and also physical participation is very much needed. ప్రార్థన ద్వారానే కాదు, మీ సహాయం ద్వారా, మీ భౌతిక పాలిపంపుల ద్వారా కూడా మీరు సహాయపడవచ్చు. We are created in the image of God. మనము దేవుని యొక్క స్వరూపములో సృజించబడిన వారం. When you look at your brother, you say, "You are so beautiful." మీ సహోదరుడు మీ పక్కన ఉన్నప్పుడు చూసి మీరు చాలా అందంగా ఉన్నారు అని చెప్పొచ్చు. And it's not because of fair and lovely. అది ఫేర్ అండ్ లవ్లీ పూసుకోవడం వల్ల కాదు. No, it's the salvation experience that gives that beauty in us. రక్షణ అనుభవం మనలో ఆ అంత సౌందర్యాన్ని తీసుకొని వస్తుంది. Many people are looking handsome, but they are not beautiful. చాలా మంది చూపులకు చక్కగా కనబడతారు కానీ వారు రమ్యమైన వారు కాదు. They are not in peace. వారిలో సమాధానం లేదు. They are not having hope. వారిలో నిరీక్షణ కూడా లేదు. They think beauty is the hope for them. వారు అందమే అంత అనుకుంటారు. But God, as He has opened our inner eyes, we look the beauty of God in us.
కానీ ప్రభువు తన యొక్క సౌందర్యాన్ని చూసేలాగు మన ఆంతరంగిక నేత్రాలను ఆయన తెరిచాడు. Whenever I stand before the mirror, the word of God, it points out to me and say how I am. దేవుని వాక్యం అనే ఈ అద్దాన్ని నేను తెరిచిన ప్రతిసారి అది నేను ఎలా ఉన్నానో అది నాకు ప్రతిబింబాన్ని చూపిస్తూ ఉంది. A blind person with a Braille Bible, గుడ్డివాడు బ్రెయిల్ బైబిల్ తీసుకొని చదువుతాడు. 43 volumes, ఆ బైబిల్ 43 వాల్యూమ్స్ ఉంటాయి. and every volume, Genesis 2 volumes, Exodus 2 volumes, Psalms 3 volumes, 43 volumes. ఆదికాండం 2 విభాగాలు, నిర్గమాకాండం 2 విభాగాలు, కీర్తనలు 3 విభాగాలు, అలా బైబిల్ అంతా చేస్తే 43 భాగాలు అయినాయి అన్నమాట. This is the Acts of Apostle. ఇది అపోస్తల కార్యాల గ్రంథం అన్నమాట. A blind person, when he touches the word of God, he is able to understand, realize the power of God. ఈ గురుడ్డివాడు చదవలేదు కాబట్టి నేత్రాలతో దీన్ని తాకడం ద్వారా దాన్ని చదువుతాడు. తద్వారా దేవుని యొక్క శక్తిని అతడు గ్రహిస్తాడు. They are able to see God in themselves and they are able to put them in God. వారు తమలో తాము దేవుని చూసుకుంటారు, దేవునిలో వారు ఉంటారు. This morning we will meditate the word of God. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. At the end of the service you can talk to us to know more about our ministry. ఈ పరిచర్య వాక్య పరిచర్య అయ్యాక మీరు ఇంకా తెలుసుకోవాలంటే మాతో సంప్రదించవచ్చు. Kindly turn with me to Mark's Gospel chapter 10 46 to 52. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి 52 వరకు. Jesus Christ came into the city of Jericho. యేసు ప్రభువారు యెరికో పట్టణానికి వచ్చారు. He met two important people. అక్కడ ఇద్దరు గుడ్డివారిని ఆయన కలుసుకున్నాడు. We can call them VIPs. వాళ్ళని ప్రముఖమైన వ్యక్తులు అని అనుకోవచ్చు. One is Zacchaeus. ఒకరు జక్కయ్య. He is a tax collector. ఆయన సుంకపు గుత్తదారుడు. Is a government officer. అతడు ప్రభుత్వోద్యోగి. Second is a VIP. రెండవదిగా మరొక ప్రముఖమైన వ్యక్తి. Who is that? He is a visually impaired person, Bartimaeus. అతను గురుడ్డివాడైన బర్తిమై. We call it VIP, visually impaired person. విఐపి అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అని కాదు, చూడలేని గుడ్డివాడు. Zacchaeus was an important person, tax collector. This man was not considered important, but he was very much important in the sight of God. మొదటిగా సుంకపు గుత్తదారుడైన జక్కయ్య ఆయన వెరీ ఇంపార్టెంట్ పర్సనే, కానీ ఇక్కడున్న ఈ వ్యక్తి బర్తిమయి విజువల్లీ ఇంపైర్డ్ పర్సన్. He is very much important in the sight of God. ఇతడు గుడ్డివాడైనప్పటికీ దేవునికి ఇతడు కావలసిన వాడే. If Jesus would have not traveled into the city of Jericho, I don't know, we will not have two stories in the Bible. యేసు ప్రభువారు యెరికో పట్టణం గుండా వెళ్ళుండకపోతే ఈ రెండు వృత్తాంతాలు బైబిల్లోకి వచ్చేవి కావు. See, like missionaries for working for the blind, we will not have a message, Bartimaeus message. And also many Sunday school will not have a story of Zacchaeus. యేసు ప్రభు యెరికో పట్టణం గుండా వెళ్ళుంటే మిషనరీలైన మాకు బర్తిమయి కథ దొరికేది కాదు, సండే స్కూల్ టీచర్లకు జక్కయ్య కథ కూడా దొరికేది కాదు. Zacchaeus story talks about the sycamore tree. జక్కయ్య కథ మరి మేడి చెట్టు గురించి మాట్లాడుతుంది. Many talks about climbing up the tree, coming down from the tree. ఆ చెట్టు ఎక్కి కిందకి దిగటం మనం చూస్తాం. My Sunday school teacher, while he was teaching, he was climbing upon the window and he was doing, Zacchaeus was climbing like that. సండే స్కూల్ టీచర్ ఒకసారి అలా బోధిస్తూ మేడి చెట్టు అక్కడ లేదు కాబట్టి కిటికీ ఎక్కుతా జక్కయ్య అలాగ ఎక్కాడని చెప్పారట. He was there above the window and he came down. ఆ పైన కిటికీ మీద ఎక్కి అలా ఉండి తర్వాత కిందకు వచ్చాడని చూపించాడు. Many times people talk about the sycamore tree but not the coming of Jesus Christ. చాలాసార్లు మేడి చెట్టు గురించి మాట్లాడతారు కానీ యేసు ప్రభు రాక గురించి చెప్పరు. They didn't know, they don't talk about the repentance of sin of Zacchaeus.
వారు మేడి చెట్టు వరకే వస్తారు కానీ జక్కయ్యలో కలిగిన మార్పు పశ్చాత్తాపాన్ని గురించి మాట్లాడరు. Many times a missionary like us, we talk about the miracle of Jesus Christ, but not the life of Bartimaeus. చాలాసార్లు యేసు ప్రభు మిషనరీలు కూడా యేసు ప్రభు చేసిన అద్భుతాన్ని గురించి మాట్లాడతారు కానీ బర్తిమయిలో జరిగిన మార్పు గురించి మాట్లాడరు. Today my topic is nothing can stop, nobody can stop. ఈరోజు నా అంశం ఏది ఆపలేదు మరేది అడ్డం కాదు. Nothing can stop you in believing Jesus Christ. యేసు ప్రభువుని నమ్మకుండా ఆపేది ఏమీ అడ్డగించేది ఏమీ లేదు. Nothing can stop you in knowing more and more about Jesus Christ. యేసు ప్రభువుని మరింత అర్థవంతంగా లోతుగా తెలుసుకోవడానికి నీకు అడ్డం పడే సంగతి కూడా ఏమీ లేదు. Nothing can stop in approaching Jesus Christ. యేసు ప్రభువును చేరుకోవడానికి నీకు ఏది అడ్డం కాదు. Nothing can stop you in following Jesus Christ. యేసు ప్రభువుని వెంబడించడానికి కూడా నీకేమీ అడ్డం కాదు. Who is teaching this? ఈ సంగతి ఎవరు The బోధిస్తున్నారు? life of Bartimaeus, a beggar sitting in the streets of Jericho begging. Through him we can learn this. ఈ సంగతి బోధించేది ఎవరంటే ఎరికో పట్టణంలో కూర్చొని గుడ్డివాడిగా ఉండి అడుక్కుంటున్నే బర్తిమయి అనే ఈ గుడ్డివాడు Sitting outside the gates of Jericho. ఎరికో పట్టణపు పురద్వారానికి బయట కూర్చొని అడుక్కుంటున్నాడు. Begging, blind person, he is considered as a sin, curse, and he is considered useless. అతడు పాపిగా ఉన్నాడు. అతడు తాను నిరుపయోగమైన వ్యక్తిగా ఎంచబడ్డాడు. So that's why he was sitting outside the city. అందుకనే పట్టణపు వెలుపట కూర్చున్నాడు. But this man has a knowledge of Jesus Christ. కానీ యేసు ప్రభువును గురించిన జ్ఞానం అతనికి ఉండడాన్ని బట్టి Zacchaeus wanted to see Jesus Christ. జక్కయేమో యేసు ప్రభువుని చూడాలనుకున్నాడు. But Jesus wanted to meet Zacchaeus. కానీ యేసు ప్రభు జక్కయ్యను కలుసుకోవాలనుకున్నాడు. Here Bartimaeus was not willing to see Jesus. He wanted to meet Jesus. ఇక్కడ యేసు ప్రభు వారు బర్తిమయిని చూడాలనుకున్నాడు. Bartimaeus wanted to meet. He was waiting for Jesus Christ. ఇక్కడ బర్తిమయి ఏమో యేసు ప్రభుని కలుసుకోవాలని ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు. Knowing Jesus Christ, he is confessing his faith in Jesus Christ. He said, when he heard Jesus Christ is coming, he said, Davidu కుమారుడా. దావీదు కుమారుడా అని అతడు చెప్పడాన్ని బట్టి యేసు క్రీస్తులో అతనుకున్న విశ్వాసాన్ని మనం చూడగలుగుతున్నాం. How this faith came into this blind beggar? ఈ గుడ్డివానిలోనికి ఈ విశ్వాసం ఎలా వచ్చింది? How he knew Jesus Christ? యేసును అతడు ఎలా ఎరగగలిగాడు? Many of them are persecuted by the Pharisees and Sadducees because they are confessing that Jesus Christ is the Son of God. అలాగ వారు ఎంచినప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యులు శాస్త్రులు అనేవాళ్ళు ఆయన యేసు ప్రభు దేవుని కుమారుడు అని చెప్పినందుకు వీళ్ళని హింసిస్తారు కూడా. No, what I'm telling is those days people who were confessing that Jesus Christ is the Son of God were persecuted. ఎవరైతే యేసు ప్రభువును దేవుని కుమారుడు అని పిలుస్తారో వారు ఆ దినాలలో హింసలకు లోనవుతారు. Sadducees and Pharisees didn't accept Jesus as the Son of God. పరిసయ్యులు యేసు ప్రభువుని దైవ కుమారుడిగా అంగీకరించరు. But this man heard about Jesus Christ, blind person, not able to go to school. He is not in the temple, he is not in the synagogue, but sitting outside the gate, he was able to hear about Jesus Christ and he was able to understand who Jesus Christ was. ఈ స్కూల్కి వెళ్ళినవాడు, మందిరానికి వెళ్ళినవాడు, సునగోకు వెళ్ళినవాడు, దేవుని గురించిన జ్ఞానం పెద్దగా లేదు అని అనుకునేవాడు యేసు ప్రభు ఎవరో అన్న సంగతి అతనికి అర్థమైంది. Somebody has given him the gospel. Somebody has given the gospel. Somebody told about Jesus. బహుశా ఎవరో ఈయనకి యేసు ప్రభువుని గురించిన సువర్తమానం అందించుంటారు. His physical blindness didn't stop him in hearing about Jesus Christ. అతని భౌతికమైన గుడ్డితనం యేసు ప్రభువుని గురించి వినడానికి అడ్డం కాలేదు. The physical blindness didn't stop him in understanding who Jesus Christ is. అతని యొక్క గుడ్డితనం యేసు ప్రభు ఎవరో అర్థం చేసుకోవడానికి ఆటంకం కాలేదు. The blindness, physical blindness didn't stop him in believing Jesus Christ. అతని యొక్క భౌతికమైన గుడ్డితనం యేసు ప్రభువుని నమ్మడానికి ఆటంకం కాలేదు. That's why when he heard that Jesus Christ is coming, he was shouting towards Jesus.
అందుకనే యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికల్లా పెద్దగా కేకలు వేస్తూ ఉన్నాడు. Many people stopped him. చాలా మంది అడ్డగించారు. In Tamil it is a adattinargal. They threatened him. Hey, don't shout, they said. తమిళంలో అయితే ఇలా కూడా రాసి ఉంది, అతన్ని భయపెట్టారంటారు, ఏయ్ అరవకరా అని. And that even didn't stop him in crying. అయినా కూడా అతను కేకలు వేయడాన్ని ఎవరూ ఆపలేకపోయారు. No one can stop a person who believes in Christ. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారిని అడ్డగించటం ఎవరి వల్ల కాదు. The faith on Jesus Christ didn't stop him. It increased his voice and he was shouting more and more. యేసు ప్రభువులో ఆటంకాలు వచ్చి అతను గుంచిన విశ్వాసం ఆటంకాలు వచ్చే కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంది. Nothing can stop in approaching God. దేవునిని చేరుకోవడానికి ఏది అడ్డం కాదు. Today many Christians, a small headache, that is also one side headache, will stop in praying, in reading the word of God, coming to the assembly. Many things stop Christians in practicing their faith. కానీ నేటి దినాల్లో క్రైస్తవులు వారి విశ్వాసాన్ని అనుసరించడానికి ఎన్నో ఆటంకాలు వారికి ఉన్నాయి. ప్రార్థించడానికి, వాక్యం చదవడానికి, మందిరానికి రావడానికి. My auntie was telling, auntie, what happened? నేను మా ఆంటీ ఒక ఆవిడ ఉంది, ఆవిడని అడిగాను, ఆంటీ ఏమైంది అని. She said, I am unable to pray. నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అంటుంది ఆవిడ. What happened? ఏమైంది అన్నాను. అరే everywhere problem, how can I pray? అరే సమస్యలు పోవట్లేదురా, ఇంకేం ప్రార్థన చేయాలరా అంటుంది ఆవిడ. See, సమస్యలు, say praying, without praying సమస్యలు will increase, no? ప్రార్థన చేయకపోతే సమస్యలు ఇంకా పెరుగుతాయి కదా. Today we have lots of excuses like that. మనకు ఇలాంటి అనేక కుంటి సాకులు అందుబాటులో ఉన్నాయి. There are many things which stop us in reading the word of God. దేవుని వాక్యాన్ని చదవడానికి కూడా ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. One evangelist in Chennai, he said, if you have any trouble, if you are unable to sleep, read the word of God. ఒక సేవకుడు ఇలా చెప్తున్నాడు చెన్నైలో, మీకేమైనా నిద్ర పట్టకపోయినా సమస్యలు ఏమైనా ఉన్నా వాక్యం చదవండి. One old grandma came and said, అవునండి నేను చదువు స్టార్ట్ చేసాను, నన్ను నిద్ర పడింది. అప్పుడు పెద్ద మావిడ వచ్చి, నిజమండి మీరు చెప్పింది అక్షరాల వాస్తవమే, నాకు నిద్ర పట్టక ఒకరోజు బైబిల్ తీశాను, బాగా నిద్ర వచ్చిందని. మీరు కూడా ప్రాక్టీస్ చేశారు అది. Today sleep stops us in reading the word of God. చాలాసార్లు నిద్ర లేమి అనేది బైబిల్ చదవడానికి ప్రోత్సహిస్తున్నట్టుంది అనేక మందిని. For a person whose inner eyes is open, not the physical eye, if your inner eye is opened, if you are a saved Christian, your sleep will not stop you in having a relationship with God. నీవు నిజంగా విశ్వాసం ఉంచిన క్రైస్తవుడు అయితే, నీ ఆంతరంగిక దృష్టి లోపం లేకపోతే, యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచటానికి, ఆయనలో ఎదగటానికి, సాగటానికి ఏ పరిస్థితి నిన్ను అడ్డగించలేదు. If you have a inner eyes open, nothing can stop in having relationship with God. నీ మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు ప్రభువుతో సహవాసం చేయడానికి ఏది ఆటంకం కాదు. Jesus Christ stopped at the cry of Bartimaeus. బర్తిమయి వేసిన కేకను బట్టి యేసు నిలిచెను అని మనం చూస్తాం. When he stopped, the people who said shut up, now they said get up. ఇప్పుడు దాకా యేసు ప్రభు ఆగగానే నోరు మూసుకో అని అన్న వాళ్ళు ఇప్పుడు లేచి ఆయన దగ్గరికి పద అంటున్నారు. The people who say shut up will say get up only. ఇప్పుడు దాకా నోరు మూసుకో అన్న వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్దాం అని అన్నారు. When you have faith in Christ, నిజంగా నీకు ప్రభువులో విశ్వాసం ఉంటే, when your inner eyes is open, నీ యొక్క మనోనేత్రాలు తెరవబడితే, when you are very boldly approaching the Lord Jesus Christ, నీవు ధైర్యంగా ప్రభువుని ఎదుర్కోవాలన్న సంకల్పం కలిగి ఉంటే, nothing can stop you, my dear brothers and sisters. ప్రియమైన సోదర సోదరీలారా, నిన్ను ఏది ఆపలేదు. Even when there is a hurdle, even there is people who stop you, they will tell you go ahead. అప్పటి వరకు ఎవరైతే అడ్డగించారో వాళ్ళే వెళ్ళండి, సాగండి అని వాళ్ళే అంటారు. The hindrance can become a stepping stone. ఆటంకమే అదొక ముందుకు కొనసాగే ప్రోత్సాహకంగా మారుతుంది. ఆటంకం can become అనుకూలం. ఆటంకం అనుకూలంగా మారుతుంది. Am I right, brother? Yes. Okay. Thank you. See, Moses. Apt word. Moses
the palace of Pharaoh. Pharaoh's palace made a decree that this boy should have been died because of the decree. రాజు యొక్క ఆజ్ఞను బట్టి ఫరో కాలములో మోషే చంపబడాలి. But Moses was brought up in 40 years. He was brought up in the palace of Pharaoh. ఏ శాసనం అయితే ఫరో చేశాడో అదే ఫరో యొక్క అంతఃపురంలో 40 ఏళ్ళు మోషే పెంచబడ్డాడు కదా. Purpose of God cannot be stopped by anything. దేవుని యొక్క ఉద్దేశాన్ని అడ్డగించే శక్తి ఏమీ లేదు. God has a purpose in our life. మన జీవితం పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. Nothing can stop that purpose. ఆ ఉద్దేశాన్ని ఏది ఆపలేదు. If you believe and trust and accept the purpose of God, Lord, let your will be done in my life, nothing can stop. నీవు నిజంగా నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఆయన అప్పగించుకుంటే ఏది నిన్ను ఆపలేదు. The purpose of God brought me, this wretched person, into Christ. అవిధేయుణ్ణు అపాత్రుడనైన నన్ను దేవుని యొక్క ఉద్దేశం ఈ రీతిగా మీ ముందు నిలబెట్టింది. God brought him into his ministry. దేవుడు ఆ వ్యక్తిని తన పరిచర్యలోనికి తీసుకొచ్చాడు. In now God is able to use me for the glory of God. దేవుడు నన్ను తన మహిమ కొరకు వాడుకుంటున్నాడు. The Bartimaeus was brought to Christ. బర్తిమయి ప్రభువు దగ్గరికి తీసుకొని రాబడ్డాడు. The identity, the cloth which he was having on the body, he removed it, throwed it, and he came to Jesus. అతడు తనకు కలిగి ఉన్న గుర్తింపు పత్రం లాంటి గుర్తింపు వస్త్రాన్ని విసిరివేసి ప్రభు దగ్గరికి వచ్చాడు. What is that identity? Beggar. అలా అడుక్కునేవాడికి ఉండే గుర్తింపు కార్డు ఏంటి? Today we are invited by the Lord Jesus Christ. ఈ రోజు మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఆహ్వానించబడిన వారం, పిలువబడిన వారం. Remove, throw out your old identity. నీ పాత గుర్తింపులను విసిరివేయి. Pastor brother was telling about 11th day. In Tamil Nadu 40th day. ఇక పాస్టర్ గారు ఇందాక చెప్తున్నారు 11వ రోజు, తమిళనాడులో 40వ రోజు అట్లా ఉంటుంది. Throw away the identity. ఇలాంటి గుర్తింపు ఆచారాలు విసిరివేయండి. You may be anybody before Christ. యేసు ప్రభువులో నువ్వు ఎవరైనా కావచ్చు. Today you are in Christ. Remove your identity. క్రీస్తులో ఉన్న నీవు ఆ పాత గుర్తింపులను తీసి పారవేయి. ఎవరండి మీరు? వాట్ ఈస్ ఎవరండి అంటే తెలీదా మీకు? లేదు. There is an identity for everybody. మీరు ఎవరండి అని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క జవాబు ఉంటుంది కదా. But coming to Christ, please remove the identity. యేసు ప్రభు దగ్గరికి వచ్చాక ఆ గుర్తింపులన్నీ తీసివేయండి. Bartimaeus stood before Jesus Christ. బర్తిమయి ప్రభు ఎదుట నిలబడ్డాడు. He knew Jesus Christ, but he has not seen Jesus Christ. యేసు ప్రభుని అంతకు ముందు ఎరగనివాడు, కానీ ఇప్పుడు ఎరిగాడు. He has not seen Jesus. ఇప్పుడు చూశాడు, ఇది వరకు చూడలేదు. Now he is meeting Jesus Christ. ఇప్పుడు యేసు ప్రభుని కలుసుకుంటున్నాడు. Beautiful conversation. Jesus is asking, what do you want? యేసు ప్రభు వారు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఎంతో రమ్యంగా ఉంది. నీకేం కావాలయ్యా? If I am in that situation, I would say, Jesus, everybody is giving only 10 rupees. I tell them everybody to give 500 rupees for me. నేను ఆ స్థితిలో ఉంటే, ప్రభువా నేను నిన్ను అడిగేది ఏంటంటే అందరూ 10 రూపాయలు వేస్తున్నారు, ఆ 10 రూపాయలల్లా 100 గానో 500 గానో మారేలాగా సహాయం చేయమని. ఇప్పుడు 20 రూపీస్ కాయిన్, 10 రూపీస్ కాయిన్, 5 రూపీస్ కాయిన్, there is no difference. ఇప్పుడు రోజుల్లో ఈ నాణ్యాలకి 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయల నాణ్యాలు అని దాదాపు కుడి ఎడంగా ఒకే ఎత్తులో ఒకే రూపంలో ఉంటున్నాయి. అయ్యో నేను బ్లైండ్ అయ్యా, నాకు గుర్తుపడలేదు. సో టెల్ ఎవ్రీబడి టు పుట్ 500 రూపీస్ నోట్. అంటే వీటిని గుర్తుపట్టలేకపోతున్నాను కాబట్టి ఈ కాయిన్స్ కాకుండా నోట్లు వేసేలాగా చేయి ప్రభువా అని ప్రార్థన చేసి ఉండేవాడు. Bartimaeus said, Lord, I want to see. కానీ బర్తిమయి చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నేను దృష్టి పొందగోరుచున్నాను. See, he knows God, Jesus can deliver him. ప్రభు విడిపించగలిగిన వాడని అతడు నమ్మాడు. That's why he was shouting. అందుకే కేకలేస్తున్నాడు. It says, your faith has healed you. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని ప్రభు చెప్పాడు. It says immediately. వెంటనే his eyes were opened. అతని దృష్టి పొందినవాడయ్యాడు. My imagination is this.
నా ఊహ ఇలా ఉంది. It's not in the Bible. బైబిల్లో లేదులేండి అది. Okay, kindly bear with me. కొంచెం నన్ను సహించండి. If I am a Bartimaeus, నేనే భర్తమైనైతే, Jesus, kindly wait here. ప్రభువా కొంచెం ఆగి ఇక్కడ. There was a man last week while putting the coin, he was cursing me. పోయిన వారం ఒకడు నాకు డబ్బులు వేసేటప్పుడు నన్ను తిట్టాడు. I wanted to show that I am a sighted. ఇప్పుడు నేను వాడి దగ్గరికి వెళ్ళి కళ్ళు వచ్చినాయని వాడికి I wanted to throw that money in his face and I want to come. ఒక్కసారి ఆడు వేసిన రూపాయి వాడి ముఖాన్ని కొట్టి ఒకసారి వస్తాను. No. It's not that. ఇది కాదు. It says immediately. వెంటనే Once he received the sight, దృష్టి పొందగానే he followed Jesus Christ. అతడు యేసు ప్రభువుని వెంబడించాడు. That means Jesus didn't wait for his testimony. అంటే అతని సాక్ష్యం కొరకు ఈ యేసు ప్రభు ఎదురు చూడలా. Today many people are taking the mic and they are forcing people to tell testimony. ఈ రోజుల్లో కొంతమంది మైక్ తీసుకొని సాక్ష్యం చెప్పమని ఒత్తిడి పెడుతున్నారు. Okay, there are many things. I don't want to blame people today. నేను అలాంటి ప్రజలందరినీ నేనేమి నింద మోపట్లేదు, నేరారోపణ చేయట్లేదు. Immediately he received the sight, he started following Jesus Christ. అతడు దృష్టి పొందిన మరుక్షణమే యేసుని వెంబడించుట ఆరంభించాడు. For believing Jesus Christ, this eyesight is not needed. యేసును నమ్మడానికి ఈ దృష్టి అవసరం లేదు. For believing Jesus Christ, this eyesight is not necessary. యేసునందు విశ్వాసం ఉంచడానికి దృష్టి అవసరం లేదు. But Bartimaeus needed the eyesight. He said, I wanted to go before Jesus Christ, who is going to die for me on the cross of Calvary. కానీ యేసుక్రీస్తు నా ముందు నడుస్తున్నాడు, ఆయన కల్వరి శిలువలో మరణించబోతున్నాడు, ఆయనను వెంబడించాలి. నేను I want to see and I wanted to follow where Jesus Christ నేను is. చూడాలి, ఆయన వెంట నడవాలి. Yeah, if a blind person becoming sighted is able to follow Jesus Christ very firmly, how more we should be. ఒక గుడ్డివాడే దృష్టి పొందిన వాడే ప్రభువుని వెంబడించాడే, దృష్టి కలిగిన మనం ఇంకెంత గొప్పగా గట్టిగా ఆయన వెంబడించాలి. Being a Christian sitting in this assembly, no excuses for you and me. ఈ సంఘములో కూర్చున్న వారిగా నేను మీకు చెప్పేది, మన దగ్గర ఏ రకమైన కుంటి సాకులు ఉండకూడదు. Following Jesus Christ, going behind Jesus, doing many things, mightiest things for the Lord Jesus Christ is expected from you and me. యేసు ప్రభు మన నుండి గొప్ప కార్యాలు కోరుతున్నాడు. ఆయన కొరకు మనం నిలబడాలి, ఆయనను సేవించాలని. Nothing can stop in following Jesus Christ. యేసు ప్రభువును వెంబడించడానికి ఏది ఆటంకం కాదు. It may be your physical body. నీ యొక్క భౌతిక దేహం కావచ్చు, it may be a political situation, ఒకవేళ రాజకీయ పరిస్థితి కావచ్చు, even the problems in the society, సమాజంలో తలెత్తే సమస్యలు కావచ్చు. nothing can stop. ఏది కూడా ఆటంకం కాదు. No one can stop you following Jesus Christ. యేసు ప్రభువుని వెంబడించకుండా అడ్డగించేది ఏమీ లేదు. May God bless you and may God give you a fruitful ministry in the days to come. ప్రభు మిమ్మల్ని దీవించి రాబోయే దినాలలో ఫలభరితమైన పరిచర్యకులుగా మిమ్మల్ని చేసి పరిచర్య జరిగించును గాక. May the glory and honor be to God alone. ప్రభువుకే ఘనత ప్రభావములు ఆరోపించబడును గాక. Praise be to God. దేవునికి స్తోత్రం.